పూర్తి మెజార్టీ వచ్చిన వాళ్ళే ఇసిగించినప్పుడు అసలు కనీసం 57 ఏమైనా వచ్చినాయి మొన్న వాళ్ళకి 54 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీ అందరి దగ్గర నుంచి తలా 25 నాకు ఇచ్చేయండి, నేను 100 సీట్లు సాధించేసి మీ అందరి మీద పెత్తనం చేస్తానంటే రాజకీయాల్లో ఎవరిదెవడు త్యాగం చేసుకుంటాడు. అందువలన INDA కూటమిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తమ పక్కన వచ్చి కూర్చోమంటున్నారు కానీ కాంగ్రెస్ తమ కంటే నాయకత్వం అనేటువంటి ఫీలింగ్ లో లేరు. అందులో మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మనం అప్పుడు డిబేట్ లోనే అనుకున్నాం, అక్కడ గెలిస్తే కాంగ్రెస్ ఆధిపత్యం వస్తుంది, ఓడితే కాంగ్రెస్ ని పట్టించుకునేవాడు ఉండడని. ఆ 4 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ గెలిచింది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయాయి, అందులో మిజోరాం కూడా ఓడిపోయాయి. ఇక్కడ సీట్లు ఉండేటువంటి చోట్ల ఓడిపోయేటప్పటికి మరింత బలహీన పడిపోయాయి. ఇప్పుడు ఇంక కాంగ్రెస్ ఆధిపత్యానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది, INDA అని పెట్టినప్పుడు అన్న అందులో వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టాలి కదా, నితీష్ కుమార్ వాళ్ళని పెట్టకుండా మల్లికార్జున ఖర్గేని అధ్యక్షుడిగా పెట్టింది. INDA అంటే ఏంటి, బయట నుండి తృణమూల్ కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీ, బయట నుండి సమాజ్వాదీ పార్టీ లాంటి బలమైన పార్టీ, బయట నుండి కమ్యూనిస్ట్ లాంటి బలమైన పార్టీలు, బయట నుండి ఆప్ లాంటి బలమైన పార్టీ వస్తే వాళ్ళందరిని ఎత్తిన తను లీడర్షిప్ చేస్తానంటారు. వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు? అదే కదా. రైట్, చూద్దాం మొత్తానికి.